ఈ బడ్జెట్ పై ప్రసంగించేటువంటి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక 10 సంవత్సరాల అరాచక పాలన అనేటువంటి అనంతరం ఇవాళ ఒక అరాచక స్పీచ్ అధ్యక్ష ఈ యొక్క శాసనసభలో వాస్తవాలకు దూరంగా అబద్ధాల యొక్క ప్రసంగాన్ని విని నిజంగా చెవులలో 2 గంటలు పెట్టుకొని కూర్చున్న అధ్యక్ష. నేను మొదటిసారి హరీష్ రావు గారు లాంటి వ్యక్తులు కూడా ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్తారని మొదటిసారిగా నేను శాసనసభలో చూస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్ను మరి ఒక ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ని బడుగు బలహీన వర్గాల పేద వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెట్ని ఇవాళ గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆర్థిక మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. గత పాలన మీరు చూసినారు అధ్యక్ష, ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా బొక్కేయడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే. అదేవిధంగా పరిపాలన అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు అధ్యక్ష ప్రజాపాలన అంటే. పరిపాలన అంటే పరీక్ష పేపర్ల లీకేజీల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకులు తమ యొక్క అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా మార్చడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే. పరిపాలన అంటే పరివారానికి సంతానానికి లిక్కర్ స్కాములు విద్య నేర్పడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవశ్యమైంది. ఈ అంశాలే నాటి అమరవీరుల పోరాట ప్రతిమకు ఊపిరి ఉదయ అధ్యక్ష. కానీ గత 10 సంవత్సరాల పాలకుల నిర్వాహకం కారణంగా అమరవీర త్యాగాలు వృధా అయిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా స్వరాష్ట్రం సిద్ధి ద్వారా బంగారు కళల సాకారం అవుతాయి అనుకున్న తెలంగాణ సమాజపు కళలు కళ్ళలయ్యే అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అమరవీరుల చితిమంటలను గత 10 సంవత్సరాల్లోని పాలకులు తమ ఇంటి వెలుగులుగా వాడుకునేటువంటి దుస్థితిని తెలంగాణ రాష్ట్రం దాపురించింది అధ్యక్ష. ఈ తరహా ప్రజాస్వామ్యం పోకలు ఉండకూడదని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఇది నా ప్రభుత్వం, ఇది సామాన్యుడి ప్రభుత్వం అన్యంగా గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నుండి ప్రజా ప్రభుత్వం పరిపాలనకు శ్రీకారం చుట్టిందని చెప్పేసి తమరాద తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇవాళ చాలా విషయాలు ఈ బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి కాదు. ఆనాటి ప్రభుత్వాలకు బడ్జెట్ అంటే అక్కల గారడి, ఆనాటి ప్రభుత్వానికి ప్రజలంటే అవహేళన. కానీ ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం బడ్జెట్ అంటే ఇవాళ మాకు పేద ప్రజల యొక్క ఆస్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఇవాళ బడ్జెట్ను పెట్టడం జరిగింది. అనవసరమైన హంగామా లేకుండా వాస్తవికత అర్థం పట్టేలా ఈ బడ్జెట్ను రూపొందించారు. పేదలు, రైతులు, మహిళలు, దళితులు, బడుగు బలహీన వర్గాల మైనార్టీలు సంతృప్తిపరిచే విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు విక్రమార్క యొక్క దార్శకత అద్దం పట్టేలా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష. ఈ బడ్జెట్లో కేటాయింపులు భవిష్యత్ తెలంగాణకు మరింత గట్టిగా పునాదులు వేసేలా
ఈ చర్యలు తీసుకున్నటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఈ బడ్జెట్ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 10 హామీలను నెరవేర్చమే ధ్యేయంగా ఈ బడ్జెట్లు అడుగులు ముందుకేస్తున్నాయి అధ్యక్ష. 6 గ్యారెంటీలను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుంది. తెలంగాణ రైజింగ్ 2050కి ప్రణాళిక విజయవంతం అయ్యేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది అధ్యక్ష. వచ్చే 10 కాలంలో తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అధ్యక్ష. ఇంతకుముందు చాలా విషయాలు మరి గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు మాట్లాడుతూ మహిళా సోదరిమణులకు సంబంధించి అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గతంలో ఇవాళ మహిళా సోదరిమణులు ఒక్కసారి చూసుకుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే మరి మహిళలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ మహిళలకు గత ప్రభుత్వాలు కేవలం వాళ్ళ మీటింగ్ను వాడుకోవడం తప్ప ఎక్కడ కూడా వారికి అభివృద్ధిలో సహకరించడం విషయాన్ని ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరులందరికీ 149 కోట్ల ప్రయాణాన్ని మరి ఆర్టీసీకి ఇవాళ 505 కోట్ల రూపాయలు మరి ఇవాళ అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆనాడు ఆర్టీసీ కార్మికుల యొక్క తమ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ధర్నాలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఆనాటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఆనాడు ఆర్టీసీని దివాలా తీసి ఆర్టీసీలో పనిచేసేటటువంటి చిన్న ఉద్యోగులందరూ కూడా మరి ధర్నాలు చేస్తే, నిరాహార దీక్షలు చేస్తే వాళ్ళ ఉద్యోగులను తొలగించి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రోడ్లు మట్టుబడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైంది ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అందుకనే ఇవాళ అధ్యక్ష మహిళల గురించి మాట్లాడేటువంటి సందర్భంలో ఇవాళ మహిళలకు ఒక అనేకమైనటువంటి కార్యక్రమాల్ని మరి మొదలుపెట్టింది ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరినీ కోటీశ్వరులను చేయాలనే ఒక లక్ష్యంతో ఇవాళ పావుల వడ్డీకి వడ్డీ లేని రుణాలను ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష ఏదైతే మహిళా సంఘాలను బలోపేతం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ 600 బస్సుల్ని వారికే ఇచ్చి వారిని బలోపేతం చేయడానికి గొప్ప నిర్ణయం చేసింది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక ఆర్టీసీ బస్సులే కాదు అధ్యక్ష, ఇవాళ జిల్లాకు ఒక పెట్రోల్ బంకును కూడా మహిళా సంఘాలను కేటాయించడం జరిగింది. మహిళా సంఘాలను పెట్రోల్ బంకులను కేటాయించడం ద్వారా వారికి ఆర్థిక పరిపుష్టికి ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఇవాళ ఏదైతే సోలార్ పవర్ ద్వారా నియోజకంలో గ్రామాల్లో ఎక్కడెక్కడైతే కనీసం 1000 మెగావాట్ల విద్యుత్ని వారి ద్వారా ఉత్పత్తి చేసి వారిని బలోపేతం చేయాలనో ఆలోచనతోటి ఈనాటి మహిళా సంఘాలను బలోపేతం చేయాలనో ఆలోచనతోటి ఈనాటి ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేస్తుంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష ఆనాడు ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకందరికీ కూడా ఆనాటి ఆ ప్రభుత్వం చీరల పంపిణీ చేసిండ్రు అధ్యక్ష. ఆ చీరల పంపిణీ మనం అందరం కూడా చూసినాం అధ్యక్ష. కిలోలు చొప్పున కొనుక్కొచ్చి లాతూరులో కొనుక్కొచ్చి కిలోలు చొప్పున ఉన్నటువంటి పేదవాళ్ళకు మేము పండుగ చేసుకోలేదు అధ్యక్ష. అనేక సంవత్సరాలుగా తరాలుగా మేమందరం కూడా పండుగలు చేసుకుంటాం అధ్యక్ష. తమరు కూడా తెలుసు మనమందరం పండుగ చేసుకుంటున్నాం. పండుగలో మనకు ఉన్నటువంటి మేరకు మరి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి చీరలను బట్టలను కొనుక్కుంటున్నటువంటి సంస్కృతి తెలంగాణ ఆడపడుచులకు ఉంది అధ్యక్ష. కానీ వీరు ఆనాడు యొక్క సంస్కృతిని అవహేళన చేసే విధంగా ఆనాడు చీరలను తీసుకొచ్చి ఆ చీరలన్నీ చూస్తే అధ్యక్ష ఇవాళ పొలాల చుట్టూ పిట్టల కాపులుగా ఉన్నాయి అధ్యక్ష. అటువంటి చీరలను తీసుకొచ్చి పంపిణీ చేసి తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులను అవమానం చేసింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తమ ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటాను అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఇవాళ మహిళా అభివృద్ధి గురించి మాట్లాడడం చాలా శోచనీయం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ ఆనాడు యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఉన్న ఆడపడుచులందరూ కూడా కట్టెల పొయ్యిల మీద వంట చేయడం ద్వారా వారి ఆరోగ్యం పాడవుతుంది, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని
ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని ఆనాడు మన్మోహన్ సింగ్ గారికి నాయకత్వం ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మరి ఆనాడు అనేకమైనటువంటి కార్యక్రమాల అమలులో భాగంగా ఆనాడు ఆ ప్రభుత్వం 400 రూపాయలకే మనం అందరం పంపిణీ చేశాం అధ్యక్ష. తమరున్నారు, మేమున్నాం, అందరూ కూడా పంపిణీ చేశాం అధ్యక్ష. ఆ రోజు 400కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి స్టవ్తో సహా ఆనాడు పంపిణీ చేసింది యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం అధ్యక్ష 1250 రూపాయలు ఒక్క గ్యాస్ సిలిండర్ చేసినారు అధ్యక్ష. అందుకనే మేము ఎన్నికల ప్రచారంలో మనం చెప్పినాం అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా మీకు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఆ విధంగానే ఇవాళ అక్క చెల్లెళ్ళందరూ కూడా, కానీ ఆ ప్రభుత్వంలో మళ్ళీ అధ్యక్ష వాళ్ళని మళ్ళీ కూడా గ్యాస్ పొయ్యి నుంచి కట్టెల పొయ్యికి తీసుకునేటువంటి కార్యక్రమాన్ని చేసినారు. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ మళ్ళీ ఆడపడుచులకు గ్యాస్ పొయ్యిలు ఇవ్వాలనే ఆలోచనతోటి 500కే ఇవాళ గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉంది అధ్యక్ష. అందుకే ఇవాళ ఒక గ్యాస్ సిలిండర్ కొరకు అధ్యక్ష 433 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది ఈనాటి ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఉచిత విద్యుత్ సందర్భంగా అధ్యక్ష మీకు అందరూ తెలుసు, ఇవాళ చాలా గొప్పగా రైతుల గురించి వీళ్ళు చెప్తా ఉంటే నిజంగా ఒకసారి బాధ అనిపిస్తున్నది, ఒకసారి నిజంగా నవ్వు అనిపిస్తుంది అధ్యక్ష. ఆనాడు రైతులకు సంబంధించి అధ్యక్ష మేమందరూ కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నాం అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతాంగానికి ఉచిత విద్యుత్తును అందిస్తా అని చెప్పింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అధ్యక్ష. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదే ఎల్బీ స్టేడియంలో అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష, ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం పెట్టింది ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ పైన మొట్టమొదటి సంతకం పెట్టింది ఆనాడు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ ఇవాళ ఆ ఉచిత విద్యను కూడా తమ మాటలతోటి తన అబద్ధపు మాటలతోటి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మా పేటెంట్ గా మేమే ఉచిత విద్యుత్తును రైతులకు అందిస్తున్నామన్నటువంటి ఒక అవాస్తవాలకు దూరమైనటువంటి మాట అబద్ధపు ప్రచారాలతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఉచిత విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ అని, ఉచిత విద్యుత్ని అమలు చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఏదైతే చెప్తా ఉందో అని వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ కలిగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. కానీ ఉచితంగా రైతులకు విద్యుత్ అందించి ఎవరు అధ్యక్ష? ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆనాడు ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని అండగా నిలబడింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే పేద వర్గాలకు సంబంధించి రైతాంగానికి సంబంధించితో పాటుగా ఏదైతే ఇవాళ పేదలు ఉన్నటువంటి మహిళా సోదరులు గారు వాడచ్చు, వాళ్ళ గృహాలకు వాడేటువంటి మరి గృహ పథకంలో వాడేటువంటి గృహాల్లో వాడేటువంటి విద్యుత్ ఏదైతే ఉందో అధ్యక్ష దానికి 200 యూనిట్ వరకు అధ్యక్ష సుమారుగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పేద వర్గాలు 200 యూనిట్ కంటే ఎక్కువ కాలవ అధ్యక్ష. ఎందుకంటే ప్రాక్టికల్గా మేము గ్రామాల్లో చూస్తున్నాం, మా ఇళ్లలో చూస్తున్నాం అధ్యక్ష, తండాలలో ఎక్కడ కూడా 200 యూనిట్ కంటే ఎక్కువ పేదల వర్గాల్లో కాలవ అధ్యక్ష. అందుకనే ఇవాళ 200 యూనిట్ వరకు విద్యుత్ని ఉచితంగా అందించింది ఇవాళ ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇవాళ సుమారుగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది గృహాలకు ఇవాళ ఉచిత విద్యుత్తును అందిస్తున్నది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా దాని ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలోనే అధ్యక్ష ఈ 200 యూనిట్ విద్యుత్కి 1775 కోట్లను ఇవాళ విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించింది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టలేదని వీళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను అధ్యక్ష. ఆనాడు ఏం చెప్పారు అధ్యక్ష? వీళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టించి మేము ఆనాడు ఇందిరమ్మ ఇల్లు కట్టినాం అధ్యక్ష. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ కడితే ఇందిరమ్మ ఇల్లు కడితే మీ 70 ఇళ్ళు మీరు అగ్గిపెట్టేంత ఇల్లు, ఈ ఇళ్ళలో కొడుకు ఎడబడుకుంటారు, బిడ్డ ఇల్లులో వస్తే ఎడబడుకుంటారు, మీ మేక పిల్లల్ని కట్టిస్తారని
అవహేళన చేస్తూ అనేక సభలో మాట్లాడి అనేక అబద్ధాల ప్రచారం చేసి ఆనాడు 2014లో అధికారంలోకి వచ్చినట్టు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు. కానీ ఎన్నికల తర్వాత ఏదైతే రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని హామీని తుంగలో తొక్కింది ఆనాటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. చూపేటంటే అధ్యక్ష, వీళ్ళు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టారో ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. నా నియోజకవర్గంలో అధ్యక్ష నేను 1000 ఇళ్ల కంటే ఎక్కువ కట్టదు అధ్యక్షులు. దేవరకొండ పట్టణంలో 500 అధ్యక్ష. అదేవిధంగా చింతపల్లి ఒక 2 గ్రామాలు కలిసి మొత్తం కలిపి ఒక 1000 ఇళ్లు నిర్మాణం చేశారు అధ్యక్ష. ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా పూర్తిగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేయలేదు అధ్యక్ష. ఆ డబుల్ బెడ్లో కరెంటు లేదు, కావాల్సిన డ్రైనేజ్ లేదు, అదేవిధంగా వాళ్ళకి ఏమి కావాలో ఆ వసతులు ఏది చేయకుండా అట్లే విడిచిపెట్టిపోతాయి. నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మొన్న వాటికి సందర్శించినప్పుడు వాటికి కావాల్సినట్టు అక్కడ ప్రజలందరూ అయ్యా మాకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించిపోయినారు, కాగితాలు ఇచ్చిపోయినారు, కానీ ఒక్క వసతులు లేవు. ఇది వారి డబుల్ బెడ్రూమ్ పరిస్థితి. అంటే అప్పుడు నేను ప్రభుత్వ అధికారులందరితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి మా హౌసింగ్ మంత్రి గారితో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఇటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎమ్మటే రిపేర్ చేసి అలా పంపాలంటే అప్పుడు కనీసమైన సౌకర్యాలు కల్పించి అందులో పంపిన అధ్యక్ష. వీళ్ళు ఇవాళ ఇందిరమ్మ గుండెల గురించి డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ వారి యొక్క నాయకులు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ ఇవాళ ఈనాటి చిత్తశుద్ధితో మరి రాష్ట్రాన్ని దివాలా తీపించిన, ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెట్టిన, ఈ రాష్ట్రం ఆర్థికమైన అనేక ఇబ్బందులను ఇచ్చిన మాట ప్రకారం ఈనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టాలని సుమారుగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు పేదవాడికి లేక ఒక్కొక్క కుటుంబాల్లో 2-3 పిల్లలుంటే వాళ్ళ పెళ్లిళ్ళైనాయి, ఏర్పడ్డలు వాళ్ళకు కూడా పిల్లలైనాయి, కానీ ఇల్లు కూడా లేకుండా పోయినాయి అధ్యక్ష. అందుకనే ఈనాడు ఈ ప్రభుత్వం అధ్యక్ష వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు ఈ రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇలాక హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఇందిరమ్మ ఇల్లు మీరు ఎక్కడ కేటాయించారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నా నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇవాళ సుమారుగా మండలానికి ఒక గ్రామం తీసుకున్నటువంటి గ్రామాల్లో ఇప్పటికు 500 ఇళ్లకు ముగ్గులు పోసి బునాదులో తీసిండి. హరీష్ గారు రమ్మంటే పొద్దున నియోజకవర్గానికి పోదాం, రేపు పొద్దున పెట్టండి, నేను నిరూపిస్తానని చెప్పి మరొకసారి సభ తమ ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటాను అధ్యక్ష. బ్రహ్మాండ పోదా అక్క ఏం బాగలేదు, ఏం బాగా మీరు ఇడున్నప్పుడు అదే మాట్లాడారు. అదేవిధంగా ఏదైతే ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతోటి ప్రతి పేదవాడి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది మా రేవంత్ గారి కళాధ్యక్ష. పేదవాళ్లకు 10 సంవత్సరాల్లో ఇల్లు లేక మరి పేదవాళ్ళకు మా అక్కలాంటికి ఇబ్బంది తెలియదు అధ్యక్ష. అది ఎందుకంటే మేము పేద గుడిసెల నుంచి వచ్చిన మాకు తెలుసు ఆ బాధ, ఇల్లు లేకుంటే బాధ మాకు తెలుస్తుంది అధ్యక్ష. పేదవాడికి ఇల్లు లేకుంటే ఒక కుటుంబంలో 4 పిల్లలంటే ఆ కుటుంబంలో కాపురం చేస్తే ఆ బాధను మాకు తెలుసు అధ్యక్ష. ఇలాంటి వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అర్థం కాదు అధ్యక్ష. అందుకనే ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పేద వర్గాలకు అండగా నిలబడాలని ప్రతి పేదవాడి ఇందిరమ్మ ఇంటి కళ నెరవేర్చాలనే ఆలోచనతోటి 4 లక్షల ఇళ్లు కేటాయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి అధ్యక్ష ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీకి మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా లేదు అధ్యక్ష వీళ్ళకు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి గారు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు తమ పాదయాత్ర చేస్తూ పేదవాళ్ళగాలు అనేక మంది జబ్బులకు ఏర్పడితే ఆ జబ్బుల ద్వారా వైద్యం అందక పేదవాడు పెద్ద హాస్పిటల్కి పోలేక తమ ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్లు పడినటువంటి పరిస్థితుల్లో పేదవాళ్లకు కార్పొరేట్ మధ్య అందాలించినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆలోచనకు అనుగుణంగా ఆనాడు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్షలో 5 లక్షల రూపాయలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కేటాయించింది. కానీ ఆనాడు మళ్ళీ 2014 నుంచి వీళ్ళు 2018 వరకు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు 18 నుంచి మళ్ళీ 22 వరకు అధికారంలో ఉన్నటువంటి వీరు ఆనాడు ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్ళు ఎక్కడైనా కార్పొరేట్ ఆసుపత్రికి పోతే వైద్యం అందలేని పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే హాస్పిటళ్లకు వీళ్ళు కట్టాల్సిన ప్రభుత్వ డబ్బులు వీళ్ళు చెల్లించలేదు అధ్యక్ష. అందుకనే ఎవరైనా పేదవాడు ఆపరేషన్ పోతే వెంటనే హాస్పిటల్ నుంచి బయట నెట్టబడింది ఆనాటి ఆ ప్రభుత్వం. ఆనాటి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి కేసీఆర్ అని చెప్పి. ఇది పేదవాళ్ళకు వాళ్ళ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అధ్యక్ష.
కానీ మా ప్రభుత్వం ఆనాడు అమలు చేసినాం. ఈనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మొట్టమొదటిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ 5 లక్షలున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలి, ప్రతి పేదవాడికి వైద్యం ఉండాలి. ఏ ఒక్క పేదవాడు వైద్యం అందక కార్పొరేట్ హాస్పిటల్ పోలేక ప్రాణాలు కోల్పోవద్దనే గొప్ప ఆలోచనతోటి ఇవాళ 10 లక్షలకు ఆరోగ్య పథకం అందజేసి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు ఇవాళ ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ పోయి వైద్యం చేయించే విధంగా ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అది మాకున్నటువంటి చిత్తశుద్ధి అధ్యక్ష. వీళ్ళు కేవలం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చి ఇవాళ మళ్ళీ ఆరోగ్యశ్రీకి మాట్లాడేటువంటి నైతికమైన హక్కు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి లేదని తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇవాళ అదే అధ్యక్ష వీళ్ళు రైతుల గురించి వీళ్ళు రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. రైతులకు రుణమాఫీ ఆనాడు 2014లో ఆనాడు 2023 వరకు వీళ్ళు ఏం హామీ ఇచ్చారు అధ్యక్ష? ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వీరు ఇచ్చినట్టు హామీ మేము ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం అని హామీ ఇచ్చి 10 సంవత్సరాల అధ్యక్ష. 10 సంవత్సరాల పరిపాలన అంటే తక్కువ కాలం కాదు అధ్యక్ష, చాలా గొప్ప అవకాశం అధ్యక్ష. అది ఆ 10 సంవత్సరాల అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ అధ్యక్ష, ఒక రైతు 1,00,000 రుణమాఫీ ఉంటే అధ్యక్ష వీరు చేసినటువంటి మాఫీ వల్ల అక్కడక్కడ వాళ్ళు పెట్టినటువంటి మిత్తికి అసలుకు మిత్తే సరిపోయింది అధ్యక్ష. అసలు వడ్డీ ఎక్కడ చేరలేదు అధ్యక్ష, వడ్డీ చెల్లనివే సరిపోయింది అధ్యక్ష. ఒకవేళ నిజంగానే వీళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేసి ఉంటే, నిజమైనటువంటి రైతులు నిజంగానే రుణమాఫీ విముక్తులు అయి ఉంటే, మరి ఈరోజు రాష్ట్రంలో ఇంతమందికి మేము రైతు రుణమాఫీ చేసేటువంటి అవకాశం మాకెట్లా వచ్చింది అధ్యక్ష? ఆ రోజు వీళ్ళు రుణమాఫీ చేయలేదు అధ్యక్ష. ఈ 10 సంవత్సరాలు కేవలం మిత్తులు కట్టుకుంటూ పోయినారు, మిత్తి కట్టుకుంటూ పోయినారు. కానీ అసలు అట్టే మిగిలింది, అసలుకి ఇంకా వడ్డీ కూడా మిగిలింది. అందుకనే ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేసేటువంటి అవకాశం మాకు వచ్చింది అధ్యక్ష. కానీ వీళ్ళు ఇవాళ ఆ ₹1,00,000 రుణమాఫీ కూడా 10 సంవత్సరాలు సరిగా అమలు చేయనటువంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అన్నటువంటి నాయకులు ఇవాళ ముసలి కన్నీరు రైతు పట్ల కాయడం చాలా శోచనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ ఆనాడు రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చిన అధ్యక్ష. ఆనాడు రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మేము ఏకకాలంలో 2 లక్షల లోపల ఉన్న ప్రతి రైతాంగానికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినాం అధ్యక్ష. ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు అధ్యక్ష. ఇవాళ వీళ్ళు ప్రజలు చాలా అమాయకులు అనుకుంటున్నారు అధ్యక్ష. ప్రతిరోజు వాళ్ళు మనం మాట్లాడేది వింటున్నారు, టీవీలు చూస్తున్నారు, పేపర్లు చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళ అధ్యక్ష. అందుకే వీళ్ళకు 3వసారి అవకాశం ఇవ్వలే అధ్యక్ష. వీళ్ళు అనుకుంటున్నారు ప్రజలు చాలా అమాయకులు తెలంగాణ ప్రజలను ఎట్లన్నా నమ్మించవచ్చు మా మాటల ద్వారా. ఎందుకంటే వాళ్ళకు గొప్ప కళ అధ్యక్ష. మరి దేవుడు ఎట్లా ఇచ్చిండో కేసీఆర్ గారి కుటుంబానికి అబద్ధం చెప్పేటువంటి నోరు మాత్రం బొమ్మడానికి ఇచ్చిండు అధ్యక్ష. అందుకని ఆ అబద్ధాలతోటి ఇటు సభను అటు తెలంగాణ ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇవాళ ఏదైతే ఆనాడు వాళ్ళు అమలు చేయలేని చేతగాని ముసలి కన్నీరు కాస్తున్న రైతుల పట్ల ఇవాళ మా ప్రభుత్వం ఇచ్చినట్టు మా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అధ్యక్ష, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా ఈ రాష్ట్రం ఆర్థికంలో సంక్షోభంలో నెట్టబెట్టబడినా ఇవాళ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు అనేక రాత్రులు కష్టాలున్నా మరి అనేక రాత్రులు గడిపి ఇవాళ అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి 2 లక్షల లోపల ఉన్నటువంటి రుణమాఫీ చేయాలని సుమారుగా 25 లక్షల రైతాంగానికి అధ్యక్ష ఒకటే పెన్ను కలంతో అధ్యక్ష 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ఈనాటి భారతదేశ చరిత్రలో అధ్యక్ష. ఒక తెలంగాణ రాష్ట్రంలో చెప్తలేని అధ్యక్ష, ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా చూసుకోనండి, ఏ రాష్ట్రంలో ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షలు చేసిన లేదు అధ్యక్ష. కానీ భారతదేశ చరిత్రలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది అధ్యక్ష మా యొక్క రైతుల పట్ల మాకున్న చిత్తశుద్ధిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ వీళ్ళ అధ్యక్ష ఇవాళ వీళ్ళు రైతులు రుణమాఫీ కాలేదు. మా ఇప్పుడే విన్నాను అధ్యక్ష, మా గజ్వేల్ పోదాం పా అని, నేను మా దేవరకొండ పోదాం పా అంటున్నా అధ్యక్ష. ఒక్క నా నియోజకవర్గాన్ని చెప్తున్నా అధ్యక్ష. నేను మీరు ప్రజలకు మీరే కాదు అధ్యక్ష, రోజువారీగా గ్రామాల వారిగా రైతుల సభలో రోజువారీగా పాల్గొంటున్నా అధ్యక్ష. నేను ఏదైతే హరీష్ రావు గారు చెప్పినటువంటి అబద్ధపు ఇవాళ అవాస్తవాల దూరంగా మాట్లాడడం మాట అధ్యక్ష. ఇవాళ ఒక్క దేవరకొండ నియోజకవర్గం అధ్యక్ష
350 కోట్ల రూపాయలు ఒక్క నా దేవరకొండలో 40,675 మంది రైతాంగానికి రుణమాఫీ చేసింది. ఆ రికార్డు అధ్యక్ష మనం పోదాం నా దేవరకొండకి రమ్మని చెప్తా, హరీష్ రావు రమ్మని చెప్పి ఈ సభ ద్వారా సవాలిస్తున్నాను అధ్యక్ష. ఇది రుణమాఫీ పట్ల వీళ్ళకున్నట్టు కానీ మాకున్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ అంటే వీళ్ళు 2 లక్షల పైన ఉన్నటువంటి వారి పరిస్థితి అని చెప్పిన ఆ రోజు ఎన్నికల్లో కానీ తర్వాత సభలో డిప్యూటీ సీఎం గారు కానీ అదేవిధంగా సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మేము ఇచ్చినటువంటి మాట ఒక్కటే అధ్యక్ష, 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తున్నాం. 2 లక్షల లోపల ఉన్న రైతాంగాలందరికీ రుణమాఫీ చేసినాం. ఈ 2 లక్షల పైన వాళ్ళు ఎంతమంది ఉన్నారని నేను కూడా గ్రామాల్లో తిరిగిన అధ్యక్ష. నేను గ్రామ సభలలో పాల్గొన్నాను. వాస్తవంగా గ్రామాల్లో పాల్గొన్నప్పుడు నేను చదువుకుంటూనే ఇంకా ఎంతమంది మిగిలినట్టు చాలా పెద్ద గ్రామం అధ్యక్ష. ఆ 2 లక్షల పైన ఉన్న వాళ్ళ అధ్యక్ష ఆ గ్రామాల్లో ఒక 20-30 మంది కంటే ఎక్కువ లేరు. అది 2 లక్షల పైన ఉన్న వాళ్ళు అధ్యక్ష, 2 లక్షల లోపల ఉన్నవాళ్ళు కాదు అధ్యక్ష. 2 లక్షల పైన ఉన్నటువంటి రైతు రుణమాఫీ కానట్టు వాళ్ళు కేవలం గ్రామాల్లో 30-20 మంది కంటే ఎక్కువ లేనట్టు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలని రైతాంగాన్ని పెద్ద ఎత్తున మరి అవాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రతిపక్ష పార్టీలు చేస్తాయన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకని ఇవాళ గొప్పగా రైతాంగానికి సంబంధించి ఆ రోజు రైతులకు అధ్యక్ష ఆనాటి ప్రభుత్వం అనేకమైన సబ్సిడీలు ఇచ్చేది అధ్యక్ష, అనేకమైన సబ్సిడీలు ఇచ్చేది అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వం స్ప్రింక్లర్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, పనిముట్లు కానీ, ట్రాక్టర్లు కానీ అనేకమైన సబ్సిడీ ఇస్తే గత 10 సంవత్సరాల్లో అధ్యక్ష ఈ యొక్క పరికరాలు కానీ, స్ప్రింక్లర్ కానీ సబ్సిడీ ఎక్కడ కూడా ఒక్కడి కూడా ఇయ్యనట్టు ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. కానీ ఇవాళ మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాగానే అధ్యక్ష ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష మా వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. ఇవాళ అనేక గ్రామాల్లో రైతులకు ఈ పల్లీలు వేసుకున్న కాడ చాలా మందికి స్ప్రింక్లర్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, మరి అదేవిధంగా ఏదైతే వ్యవసాయ యాంత్రికానికి సంబంధించిన పనిముట్లు కానీ వెంటనే అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి అమలు చేస్తుంది ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏదైతే ఇవాళ రైతులకు సంబంధించి రైతు భరోసా కార్యక్రమం అధ్యక్ష, రైతు భరోసాకు సంబంధించి అధ్యక్ష ఇవాళ ఎకరానికి 12,000 రూపాయలు మరి 2 పంటలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈనాటి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష మా గుళ్ళల్లో బాగా ఏంటంటే వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ఏదో వ్యవసాయానికి అనుగుణమైనటువంటి భూమి ప్రతి ఒక్కదానికి మేము రైతు భరోసా ఇవ్వాలని ఆలోచన చేస్తామని అధ్యక్ష. కానీ ఆనాటి ఆ ప్రభుత్వం అధ్యక్ష ఏదైతే పెట్టుబడిదారులకు సంబంధించి ఏదైతే ఇవాళ నిజంగా బాగా అనిపించి హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోయే రోడ్ అధ్యక్ష, అది నా కాన్స్టిట్యూన్సీలో వస్తుంది అధ్యక్ష. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోయే రోడ్డుకి ఆనాడు రైతు బంధించారు అధ్యక్ష. ఎంత బాగా అనిపిస్తుంది అధ్యక్ష అంటే ఏదైతే ప్రజల యొక్క సొమ్ముని దోపిడీదారులకు పంచిపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఆనాటి ఆ ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. కానీ ఈనాటి ఈ ప్రభుత్వం ఎవరైతే నిజమైన రైతులు, వ్యవసాయం చేసే రైతులు, ఆ రైతానికి సంబంధించిన వ్యవసాయానికి ఆరోగ్యమైనటువంటి భూములకు తప్పకుండా 12,000 రైతు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ఈ సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ రైతులకు సంబంధించి అధ్యక్ష వీళ్ళు రైతు కూలీలకు సంబంధించి అధ్యక్ష భారతదేశంలో నాకు తెలిసి మాలాంటి రైతు కూలి బిడ్డలకు ఈ రైతు కూలి డబ్బులు అనే ఆలోచన ఎవరికి రాదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇటువంటి ఆలోచనలు వస్తాయి సార్. పేదవాళ్ళకి అండగా నిలబడాలనేటువంటి ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీ, గిరిజనులు, అర్జునులు, బట్టు బడగాల వర్గాలకు వచ్చిన ఆలోచన ఈరోజు మా ప్రభుత్వాలకు వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము ఆ ప్రభుత్వాలు రుణపడి ఉన్నాం, ఈ స్థాయిలో ఉన్నామంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మా వెన్నట్టు ఉన్నాయి కాబట్టి. ఇవాళ రైతు కూలీలు ఎవరున్నారు అధ్యక్షుల గ్రామాలు? ఉపాధి హామీ కూలిపోయేటువంటి ఎవరు అధ్యక్ష? ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు అధ్యక్ష. మైనార్టీలు చాలా తక్కువ మంది అధ్యక్ష గ్రామాల్లో ఉంటారు, టౌన్లలో ఉంటారు కాబట్టి. ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీలు, మైనార్టీలకు సంబంధించి భూమి ఉన్నటువంటి అంటే మనం రైతు భరోసా ఇస్తున్నాం. కానీ నిజమైన నిరుపేద రైతు కూలీలు, నిరుపేదల సెంటు భూమి లేనటువంటి వాళ్ళు ఎవరున్నో వారికి రైతు భరోసా ఇవ్వాలన్నటువంటి వారికి ఇందిరమ్మ భరోసా ద్వారా మరి సంవత్సరానికి ఇందిరమ్మ భరోసా ద్వారా
12,000 రూపాయలు ఈ భారతదేశంలో ఎక్కడ ఉన్నా చూపెట్టమండి. కేవలం ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అమలు చేస్తున్న విషయాన్ని ఈ సభ తమ ద్వారా ఈ సభ తెలియజేస్తున్నారు అధ్యక్ష. భారతదేశంలో ఎక్కడ ఇవాళ కూలీలకు డబ్బులు ఇచ్చేటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రులు కానీ ఈ ప్రభుత్వాలకు రాలేదు, ఆనాటి ప్రభుత్వాలు కానీ రాలేదు అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వానికి ఏమైనా రైతు బంధు ఇచ్చి పేద వాళ్ళను మరి పెద్దవాళ్ళుగా చేసే ఆలోచన చేసినారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ ధరణి అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బ్రాహ్మణంగా ఇవాళ భూములు అమ్మినారని మాట్లాడుతున్నారు అధ్యక్ష హరీశ్రావు గారు. ఆనాటి ఆ ప్రభుత్వం అమ్మినటువంటి భూములు అధ్యక్ష ఒకసారి లెక్క తీయండి అధ్యక్ష, ఏం తప్పేం లేదు. నిజంగా మేమెంత అమ్మినారు ఈ సంవత్సరంలో, వాళ్ళెంత అమ్మినారు. అసలు భూమి అమ్మడం ఒక భాగం అయితే అధ్యక్ష, ధరణి అనే ఒక దరిద్రాన్ని అధ్యక్ష, ధరణి అనే ఒక దరిద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన రుద్దినటువంటి గొప్ప నాయకులు వారి నాయకులు అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష, ఆ పార్టీ అధ్యక్ష. ఎందుకంటే ధరణి అధ్యక్ష నిజంగా పేదవాళ్ళు గ్రామాల్లో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, అనేక మంది భూములు కోల్పోయినారు అధ్యక్ష ఈ ధరణి వల్ల అధ్యక్ష. ఆ ధరణిని తీసుకొచ్చే అధ్యక్ష ఏదైతే ప్రభుత్వమైనటువంటి భూములు అసైన్ భూములు, అదేవిధంగా ఎవరైతే బలహీనంగా ఉన్నటువంటి ఎవరి దగ్గర భూములు ఉంటే ఈ హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ బలహీనంగా ఎవరైనా ఒక భూమి ఉన్నారో రైతు కనబడితే ఆ భూమిని లాక్కోవడానికి ఉన్నటువంటి భూములను అమ్మడంతో పాటుగా ఆ భూములను లాక్కొని తమ సంపాదన పెంచుకున్నటువంటి నాయకులు ఆ నాయకులు అటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. అందుకనే ఇవాళ అధ్యక్ష భూములు అమ్మినటువంటి నైతికమైన హక్కు మీకు లేదు అధ్యక్ష. మీరు భూములు అమ్మడమే కాదు ప్రభుత్వం అడగడానికి ఒక మన భూములు అమ్మితే మీరు చేసినటువంటి ఘనకార్యం ఈ ధరణి వల్ల పేదవాళ్ళ భూములన్నీ గుంచుకొని మీరు లక్షల వేల కోట్లు సంపాదించుకుంది మీరు ఆనాటి నాయకులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఇవాళ అందుకనే అధ్యక్ష ఈ ప్రభుత్వంలో ఇవాళ పేదవాళ్లకు మరి సులభంగా రైతుల యొక్క సమస్యలు పరిష్కరించబడాలని పేదవాళ్ళు ఈ యొక్క భూమి కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో భూభారతి తీసుకోవాలన్న గొప్ప ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకుని వస్తాం. తద్వారా పేదవాళ్ళకి సంబంధించిన భూములని రక్షించబడాలి, పేదవాళ్ళ భూములు వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఈ ప్రభుత్వ విధానం కాబట్టి ఇవాళ రైతు భూభారతిని తీసుకొని వస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట చెప్తారు అధ్యక్ష, వీళ్ళు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి అధ్యక్ష 10 సంవత్సరాల్లో అధ్యక్ష ఒక్క పేదవాడికి ఒక్క రేషన్ కార్డు వెళ్ళే అధ్యక్ష. వీళ్ళు ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వకపోగా ఒక్క కుటుంబంలో ఎవరైనా పేదవాళ్ళ కార్డులో చేరాలంటే కూడా అవకాశం లేదు అధ్యక్ష. పరిపాలన 10 సంవత్సరాల్లో ఒక్కరికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వండి వీళ్ళ అధ్యక్ష. పేదవాళ్ళకి నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు 10 సంవత్సరాల్లో ఇవ్వలేదు అధ్యక్ష వీళ్ళు. అందుకని పేదవాళ్ళు ఇవాళ మనం దరఖాస్తులు పెట్టుకోమంటే అధ్యక్ష లక్షల దరఖాస్తు వచ్చిన ఇలా దరఖాస్తులు పేదవాళ్ళకి అధ్యక్ష. ఎందుకంటే రేషన్ కార్డు వస్తేనే ఏదైనా అర్హత ఉంటుందని ఒక ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇవాళ ఆ యొక్క రేషన్ కార్డుల కోసం ఇవాళ అనేకమైన దరఖాస్తులు లక్షల దరఖాస్తులు. అందుకనే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి డిజిటల్ రేషన్ కార్డు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా సివిల్ సప్లై మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకొని అతి త్వరలో రేషన్ కార్డు పంపిణీ చేసినటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళకు అందించాలనేది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడమే కాదు అధ్యక్ష, ఇదే కార్డు కొత్త కార్డులతో పాటుగా పేద వర్గాలందరికీ కూడా అధ్యక్ష సన్న బియ్యం పంపిణీ చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. వీళ్ళకి అటువంటి ఆలోచన రావు అధ్యక్ష. అందుకని ఇవాళ కొత్త రేషన్ కార్డు ఇస్తాం. కొత్త రేషన్ కార్డుతో పాటు ఒక డిజిటల్ కార్డు ఇస్తే అధ్యక్ష బాలునాయక్ దేవరకొండలో ఉన్న హైదరాబాద్లో ఉన్న రేషన్ కార్డు ఇక్కడ కూడా నేను సరుకులు తీసుకునే విధంగా ఆ డిజిటల్ కార్డును తయారు చేయడం జరిగింది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష మా నియోజకవర్గంలో చాలా మంది పేదలు ఈ హైదరాబాద్లో ఉంటారు అధ్యక్ష. కానీ వాళ్ళు తీసుకున్నట్టు వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా ఇక్కడ సివిల్ సప్లై తీసుకోవాలని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. కానీ ఈనాటి ప్రభుత్వం మీరు ఎక్కడైనా ఉండండి ఈ రాష్ట్రంలో ఎక్కడ జీవిస్తే అక్కడ రేషన్ తీసుకోవడానికి ఇవాళ మన సుమారుగా మరి డిజిటల్ కార్డు ఇవ్వడంతో పాటుగా మరి అనేక మందికి ఇవాళ రేషన్ కార్డు తీసుకునేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పి సభ తమ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీరు మాట్లాడుతూ వరి ధాన్యం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష.
ఇవాళ సన్న ఓట్లకు అధ్యక్ష, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు కింటాలకు 500 ఇచ్చేటువంటి బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. నిజంగా రైతులు మనం దానంగా ఇచ్చే డబ్బుల కంటే కష్టపడి పనిచేసి నేను పండించిన పంటకు ఆత్మ గౌరవంగా నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయంటే రైతు యొక్క సంతోషమే వేరే అధ్యక్ష. అందుకనే ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష రైతాంగానికి సంబంధించి అధ్యక్ష కింటాలకు 500 సన్న ఒడ్లు కొనుగోలుడానికి మరి వాళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాను అధ్యక్ష. ఇవాళ ఒక రైతు కనీసం 30 క్వింటాలు ఒక ఎకరంలో పండిస్తే అధ్యక్ష 500 చొప్పున అధ్యక్ష ఇవాళ 30 క్వింటాలు పండిస్తే 15,000 రూపాయలు ఒక రైతాంగానికి ఒక ఎకరం పైన వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అంటే ఎంత గొప్ప అవకాశం అధ్యక్ష. ఇవాళ చాలా మంది అంటున్నారు గ్రామాల్లో మేము తిరుగుతున్నాం అధ్యక్ష, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే అధ్యక్ష ఈ వరి ధాన్యం పట్ల 500 బోనస్ ఇచ్చి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతాంగానికి అండగా నిలబడేటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇవాళ రైతులు ఎంత సంతోషంగా ఉందో ఒక్కసారి కిందికి వెళ్ళి చూడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు ఇవాళ రాష్ట్రంలో ఉన్నట్టే రెసిడెన్స్ స్కూళ్ళ గురించి మాట్లాడినారు అధ్యక్ష. హాస్టల్ల బాధలు, హాస్టల్ల కష్టాలు మీకు తెలుసు, నాకు తెలుసు అధ్యక్ష. హరీష్ రావు గారికి తెలియదు అధ్యక్ష. ఎందుకంటే హాస్టల్లో తింటే ఎంత కష్టంగా ఉంటుంది, హాస్టల్లో తినేటువంటి అన్నంలో పురుగులు వస్తే ఏం బాధ ఉంటుంది, కష్టం ఉంటుందో ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. కానీ హరీష్ రావు గారికి తెలియదు అధ్యక్ష. మన ప్రాక్టికల్ తిన్నోళ్ళం అధ్యక్ష, మనం చదువుకున్నాం, కష్టపడ్డాం, ఈ స్థాయికి ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష. కానీ వాళ్ళు చెప్తున్నారు ఇలా గురుకులలో పిల్లలు చదివే పిల్లలు ఎవరు పిల్లలు అధ్యక్ష? ఇవాళ పేదవాళ్ళైనటువంటి బలహీన వర్గాల పిల్లలు అధ్యక్ష. ఎస్టీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, బీసీల పిల్లలు, మైనార్టీ పిల్లలు అధ్యక్ష. వీళ్ళు ఏం చేసిన అధ్యక్ష ఈ రాష్ట్రంలో గురుకులను మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గురుకులను పివి నరసింహారావు గారు మొదలుపెట్టినారు అధ్యక్ష. గురుకుల పేద పొరగాల పిల్లల పట్ల హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల పిల్లలకు అండగా ఉండాలనేది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి గారు మరి పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన గురుకులను. కానీ అధ్యక్ష ఒక గురుకులనే మొదలుపెట్టలేదు అధ్యక్ష, అనేకమైనటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ హాస్టల్ నిర్మించింది అధ్యక్ష. నేను ఎస్టీ హాస్టల్లో చదువుకున్నాను అధ్యక్ష. నేను ఎస్టీ హాస్టల్లో చదువుకున్నా, తమరు కూడా చదువుకున్నాను అధ్యక్ష. ఎస్టీ హాస్టల్ ఆ రోజు చదువుకుని సీటు దొరకడానికి అనేక కష్టాలు పడ్డాం అధ్యక్ష. ఆ నుంచి హాస్టల్లో చదువుకున్న ఇబ్బందులు, కష్టాలు తెలుసు. కానీ వీళ్ళు గురుకులాల్లో చదివేటువంటి ఇన్ని హాస్టల్ గారు చెప్పినా ఉన్న వీళ్ళు ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టలేదు అధ్యక్ష, ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టలేదు అధ్యక్ష. వీళ్ళు గురుకులలో పోయి చూస్తే అధ్యక్ష ఆ బాత్రూములు చిన్న చిన్న బిల్డింగ్లలో ఆ గురుకులాలు పెట్టినారు అధ్యక్ష. వీళ్ళు ఆ గురుకులలో పెట్టి మేము ఇలా గురుకులలో కేసీఆర్ బాగా ఉద్ధరించారని ఉపన్యాసం ఇస్తున్నారు అధ్యక్ష. ఆ బ్రహ్మాండమైనటువంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో చూస్తే తెలుస్తుంది అధ్యక్ష అది. అందుకనే ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఇవాళ ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు పేదవాడి పిల్లలు చదవకూడదని, ఇటువంటి ఇబ్బందులతోటి బలహీన వర్గాల పిల్లలు చదువు కొనసాగించకూడదని ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు, ప్రతి కులం, మతం, జాతి సంబంధం లేదు, కానీ అందరూ ఒకటే పాఠశాలల ఒక్కొక్క పాఠశాలలకు 200 కోట్లు కేటాయించి నియోజకవర్గాన్ని ఒకటి చొప్పున ఇవాళ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుమారు 11,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టబోతుంది ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు ఏం చేసిన అధ్యక్ష ఎక్కడైతే చిన్న పిల్లలకు జనరల్గా అంటే మన హాస్టల్లో అప్పుడు బాగా ఇబ్బందులు ఉంటాయి అధ్యక్ష. ఇంకా కానీ ఇప్పుడున్న హాస్టల్ పిల్లలు ఏదైనా వాంతులు అయినా జనరల్గా ఏదైనా ఇబ్బంది వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆడపిల్లలకు, మగ పిల్లలకు కొంత చిన్న చిన్న ఫుడ్ పాయిజన్ చిన్న చిన్నవి జరుగుతాయి అధ్యక్ష. మన ఇంట్లో మన పిల్లలకు కూడా జరుగుతాయి, మనకు కూడా జరుగుతుంది అధ్యక్ష. ఫుడ్ పాయిజన్ ఒకసారి మనం ఎక్కడ భోజనం చేసినప్పుడు అతిగా తిన్న జరుగుతుంది, లేకపోతే అందులో సరిగా వంట వండకుండా జరుగుతాయి, సరిగా ఉడకపోయినా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు అధ్యక్ష. దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేశారు అధ్యక్ష. హాస్టల్లో పోయి చూసినాం అధ్యక్ష. మేము అన్ని హాస్టల్లో వీళ్ళు చెప్పినప్పుడు ప్రతి హాస్టల్లో వీళ్ళు కావాలని పోతున్నాం చూస్తే అన్ని హాస్టల్లో మేము చూసినాం అధ్యక్ష. వీళ్ళు ఒక్కరే శాసనసభ్యులు లేరు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మిగతా శాసనసభ్యులందరూ కూడా ఆయా హాస్టల్లోకి వెళ్ళినారు, ఆయా హాస్టల్లో పిల్లలతో కలిసి భోజనం చేసినారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం. ప్రభుత్వం వారి పట్ల ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. వీళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే అధ్యక్ష 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా వీళ్ళకి పిల్లలకు కనీసం డైట్ ఛార్జీ పెంచాలని కానీ ఆడపిల్లల కనీసం కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని ఆలోచన వచ్చింది అధ్యక్షులకు. గొప్పగా చెప్పుకుంటారు మేము కేసీఆర్ రిజిస్ట్రేషన్ పాఠాలు అమలు చేసినామని చెప్పేసి. ఎప్పుడైనా పిల్లల కనీస అవసరాలు ఎప్పుడైనా ఆలోచన చేసినా మీరు? చేయలేదు అధ్యక్ష. వీళ్ళు
కానీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి గారు ఒక దళిత బిడ్డగా, మన పిల్లల కష్టాలతో తెలిసిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష ఇవాళ ఏదైతే స్కూళ్ళలో హాస్టల్ రెసిడెన్స్ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలకు తమ డైట్ ద్వారా అధ్యక్ష 40% డైట్ పెంచిన అధ్యక్ష, 200% కాస్మెటిక్ ఛార్జీ పెంచినటువంటి ఘనత ఈనాటి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిదని చెప్పి మరొకసారి సందర్భంగా తమను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది ఒక నీటి రంగాల్లో చెప్తారు అధ్యక్ష. వీరు ఏదైతే ప్రాజెక్టుల పైన ప్రాజెక్టులన్నీ కూలిపోయినాయి, మేము కట్టిన ప్రాజెక్టులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని. అధ్యక్ష, వీళ్ళు 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా విధ్వంసం చేసేసారు అధ్యక్ష. ఏ ప్రాజెక్టులు కట్టారు అధ్యక్ష? వీళ్ళు ఈ రాష్ట్ర బడ్జెట్ అన్ని తీసుకుపోయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బడ్జెట్ తీసుకుపోయి అధ్యక్ష, కేవలం ఒక కాళేశ్వరం కొరకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ కాళేశ్వరం కాట్ల కమిషన్ కొరకు కూలేశ్వరంగా మార్చినట్టు ఘనత వీరిది అధ్యక్ష. వారే దాని నీటిపారుదల శాఖ మంత్రి, వారి మామగారు ముఖ్యమంత్రి. ఇది చేసిన ఘనత అధ్యక్ష వీళ్ళది. కానీ ఇవాళ ఆ కాళేశ్వరం కూలిపోవడంతో పాటుగా నిజంగా మేము కూడా అనుకున్నాం అధ్యక్ష, ఈ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిర్లక్ష్యం చేసి దక్షిణ తెలంగాణ ప్రజలకు అందాల్సినటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా పక్కకు పెట్టేసి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే మేము అనుకున్న వాళ్ళం అధ్యక్ష, నిజంగా నాలాంటి వాళ్ళు ఈ ప్రాజెక్టు నిజంగానే ఇంత గొప్పగా ఉంటుందేమో, మా ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా మేలు జరుగుతుందేమో. ఎక్కడైతే అండి ఉత్తర తెలంగాణ అధ్యక్ష ఉత్తర తెలంగాణకి ఏమైనా మరి రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం ఏమైనా జరుగుతుందేమో. ఈ ఉత్తర తెలంగాణలో మరి నిజంగా ప్రాజెక్టులకు సంబంధించి గొప్ప అవకాశం ఆ ప్రజలకు మేలు జరుగుతా అనుకున్నాం అధ్యక్ష. మాది ఎట్లా కొంత మూలకేసిరు కసిన అవైన ప్రాజెక్టు ఆ ప్రజలను బాగుపడతాయి అనుకుంటే అధ్యక్ష, 1,00,000 కోట్లు పెట్టి అధ్యక్ష, 1,00,000 కోట్లు కన్ను కమిషన్ తిని అవి కూలిపోయి ఇవాళ ఆ ప్రాజెక్ట్ పని కాకుండా పోయింది అధ్యక్ష. 1,00,000 కోట్లు పోయినాయి, ప్రాజెక్ట్ ఆగిపోయింది. మా ప్రాజెక్ట్ ఎట్లా ఇట్లా ఆపేసారు అధ్యక్ష. ఇవాళ ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది? ఇవాళ నల్లగొండకి చెప్పి మేము గొప్పగా చెప్పినామని చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు కూలిపోయినాయి, ఎస్ఎల్బీసీ కూలిపోయింది. ఎవరు పుణ్యం అధ్యక్షాలు ఎస్ఎల్బీసీ కూలిపోవడానికి? ఇవాళ ఎస్ఎల్బీసీ కొన చెప్పండి ఇను ఒక 2 నిమిషాలు ఓపిక. మేము చాలా చెప్పినాం, చాలా అన్నీ చెప్తా. ఇవాళ అధ్యక్ష ఎస్ఎల్బీసీకి సంబంధించి అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష, ఇక్కడనే మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాకు వచ్చిన సందర్భంలో ఏదైతే ఈ లిఫ్ట్ స్కీమ్ల మీద ఆధారపడకుండా గ్రావిటీ ద్వారా నీరందించాలన్న గొప్ప ఆలోచనతోటి ఆనాటి మా నాయకులు ఆ ప్రాజెక్టును సాధించుకోవడం జరిగింది అధ్యక్ష. నిజంగా మా కళల ప్రాజెక్ట్ అధ్యక్ష, మా ప్రాంతానికి అది. కానీ అధ్యక్ష మొత్తం 43 కిలోమీటర్ల ప్రాజెక్ట్ అధ్యక్ష, అది మిగిలినంతా పూర్తి చేసాం అధ్యక్ష. మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు అది కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే మిగిలిపోయింది అధ్యక్ష. ఆ మిగిలిపోయినటువంటి వాటిని పూర్తి చేయడానికి అధ్యక్ష 10 ఏళ్లలో పైసా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఖర్చు పెట్టబోతే అధ్యక్ష కరెంటు బిల్లులు అధ్యక్ష, ఆ కరెంటు బిల్లులు కట్టి ఉంటే అధ్యక్ష, ఏదైతే నీటు మనం బయటకు పంపిస్తాం ఈ ప్రాజెక్ట్ నుంచి, డివాటరేషన్ అంటాం కదా మనం, ఆ నీటి బయటకు తొలగించి ఉంటే ఇవాళ ఆ ప్రాజెక్టు కూలేదు కాదు అధ్యక్ష. ఆ కరెంటు బిల్లులు కట్టక ఆ నీటి నీళ్ళు అట్లే ఉండి మట్టెంత నాని ఆ ప్రాజెక్ట్ ఇవాళ మీ పుణ్యాన కూలిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎస్ఎల్బీసీని వీరధ్యక్ష, వీరిఘనత అధ్యక్ష. ₹1 కరెంటు బిల్లులు కేటాయించలే, మా ప్రాజెక్టులను మూలబడిస్తున్నారు అధ్యక్షులు. ఇవాళ ఎస్ఎల్బీసీ నిజంగా పూర్తి చేసి ఉంటే అధ్యక్ష, గ్రావిటీ ద్వారా మా నల్లగొండ జిల్లాకు ఇవాళ 3,50,000 ఎకరాలకు సాగునీరు అందించిన గొప్ప ప్రాజెక్ట్ అధ్యక్ష. మాకు అది మా కళల ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇవాళ మా నాయకులు సాధించిన ప్రాజెక్ట్ అధ్యక్ష అది. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ పాలమూరు రంగారెడ్డి అధ్యక్ష, పాలమూరు జిల్లా నిజంగా బాగా వెనుకబడిన జిల్లా పాలమూరు రంగారెడ్డి ఈ జిల్లాల అధ్యక్ష, నీటి సౌకర్యం లేక అనేక సంవత్సరాల్లో బాధపడుతున్న జిల్లాల అధ్యక్ష మాకు. అందుకనే అధ్యక్ష ఇవాళ పాలమూరు రంగారెడ్డి నడక నడిచింది అధ్యక్ష. ఇవాళ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలి అధ్యక్ష. అదేవిధంగా మాకు ఎన్నో సంవత్సరాలు దాదాపుగా నాకు కానీ రాజగోపాల్ గారికి సంబంధించినటువంటి డిండి ఎత్తిపోతులను కూడా పూర్తి శాంక్షన్ చేసే పరిస్థితి చేయాలి అధ్యక్ష వీళ్ళు.
అందుకని ఇవాళ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ ఎస్ఎల్బీసీ కానీ డిండిగన్ కానీ ఇవన్నీ మూలకు పడేసి ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ కూలిపోవడానికి కారణం, ఆ 7 మంది చావడానికి కారణం ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఈనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారు, ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు. ఈ రోజు వీళ్ళు ఇంకా ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి నైతికమైన హక్కు వీళ్ళకి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో వీళ్ళు ఏదైతే గొర్రెలు చేప పిల్లలు మేము బ్రహ్మాండంగా గొర్రెలను చేప పిల్లలు ఇచ్చినాం, మా యాదవ్ సోదరుల గొర్రెలు ఇచ్చినాం, అదేవిధంగా మా ముదిరా సోదరులు మా బెస్త సోదరులకు చేప పిల్లలు ఇచ్చి వాళ్ళ లక్షాధికారులను కోటీలు చేసినాను. వాళ్ళకి అలే అధ్యక్ష కోటీశ్వరులు. నా దగ్గర చాలామంది యాదవ్ సోదరులు, మా లంబాడీల తర్వాత ఎక్కువ శాతం ఉన్నది యాదవ్ సోదరులు అధ్యక్ష, తర్వాత మా ఎస్సీ సోదరులు, తర్వాత ముదిరాజులు కూడా ఉన్నారు అధ్యక్ష. నాకు నేను చూసిన అధ్యక్ష, ఎక్కడ కూడా వాళ్ళు లక్షలకారి కాలే అధ్యక్ష. వీళ్ళు లక్షలకారి అయినారు అధ్యక్ష, వీళ్ళు కోటీశ్వరులు అయినారు, లక్షాధికారి కాదు. వాళ్ళ లక్షాధికారి అని వాళ్ళ పేరు చెప్పి చేప పిల్లలో దోపిడీ, గొర్రెలలో దోపిడీ చేసింది పోతుంది. ఏసీబీ కేసులు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు మేము చెప్పేది కాదు అధ్యక్ష, ఆ రికార్డ్ ఇవాళ ఏసీబీలు చేస్తున్న ఏసీబీ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. ఇలా ఆ ప్రభుత్వంలో మా యాదవ్ సోదరులను మోసం చేశారు. తర్వాత ఆఖరికి ఏం చేశారు అధ్యక్షులు, మునుగోడు నియోజకవర్గం మునుగోడు ఎన్నికలప్పుడు అధ్యక్ష వాళ్ళకు గొర్రెలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళతో డీడీలు కట్టించుకొని, ఒక్క మునుగోడు నియోజకవర్గం కాదు అధ్యక్ష, అన్ని ప్రాంతాల్లో డీడీలు కట్టించుకొని వాళ్ళకు ఆ గొర్రెలు పంపిణీ చేయకపోతే మేము వచ్చిన మళ్ళీ ఆ డీడీ వాపసు ఇచ్చినాం అధ్యక్ష. ఈ పథకాన్ని, ఈ అవినీతిమైన చేసినటువంటి పథకాన్ని మనం అమలు చేయలేమని ఆ సోదరులకు సంబంధించినటువంటి డీడీలను భద్రంగా వాళ్ళకు ఒప్పచెప్పినాం అధ్యక్ష మేము. కానీ వీరు గొర్రెల ద్వారా దోపిడీ అధ్యక్ష, బాగుపడేది వీళ్ళే అధ్యక్ష. గొర్రెల దోపిడీలో కానీ చేప పిల్లల దోపిడీ కానీ వాళ్ళు కాలే, మా యాదవ సోదరులు కాలే, ముదురు సోదరులు కాలే, మా బేస్త సోదరులు కాలేదు. కానీ ఇవాళ కోటీశ్వరుల అయింది మాత్రం టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష ఇలా నీతి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలన్నీ మూతపడ్డాయని చెప్తున్నారు అధ్యక్ష. ఈరోజు లెక్కలు చెప్తున్నారు అవన్నీ కలుపుకొని. ఇప్పుడు నన్ను వ్యక్తిగతంగా మా సబితా మేడం గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది అధ్యక్ష, వారికి కూడా తెలుసు. వారు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష అది పోయిన ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో అధ్యక్ష ఎన్ని స్కూళ్ళు మూతపెట్టాయని నిజంగా చెప్పాను అధ్యక్ష. ఇక్కడ తండాల్లో ఉన్నటువంటి స్కూల్స్, గూడెలో ఉన్నటువంటి స్కూల్, అన్ని ఏక ఉపాధ్యాయ పాఠశాలన్నీ మూతవేసి బలహీన గూడెలో ఉన్నటువంటి ఎస్టీ ఆదివాసీ పిల్లల్ని చదువుకు దూరం చేసింది ఆనాటి ఆ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఆనాడు మూతపడ్డాయి అధ్యక్ష ఆ స్కూల్స్ అండి. కానీ ఈనాడు మళ్ళీ యొక్క పాఠశాలను పునర్విజయం చేయాలని, ప్రతి తండలో స్కూల్ ఉండాలని, ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ స్కూల్ ఉండాలని, ప్రతి గూడెంలో ఉన్న గ్రామ పంచాయతీ స్కూల్ ఉండాలని గొప్ప ఆలోచనతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ సుమారుగా ఇవాళ గొప్ప ఎత్తున డిఎస్సి నిర్వహించి ఇవాళ అన్ని పాఠశాలలో ఇవాళ ఉపాధ్యాయులను నియమించింది ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ మీరు చూస్తున్నారు అధ్యక్ష, ఇవాళ టీచర్లకు ట్రాన్స్ఫర్ అధ్యక్ష. టీచర్లకు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా గొప్పగా చెప్పినారు అధ్యక్ష. టీచర్ల జోలికి ఎవరు బోర్డు అధ్యక్ష, వాళ్ళ ట్రాన్స్ఫర్ అంటే కూడా చాలా భయపడతారు వాస్తవ ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో వాళ్ళకు ప్రమోషన్లు కానీ ఒక టీచర్ని ట్రాన్స్ఫర్ బాబత్ పోలే అధ్యక్ష. పైలంగా అధ్యక్ష 317 జియో తీసుకొచ్చి భార్యాభర్తలు విడదీసిన అధ్యక్షుల పాపం చూడండి అధ్యక్ష. అనేక మంది టీచర్ల అధ్యక్ష పాపం, భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర, ఉంటే అధ్యక్ష ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వంలో 317 జీవో తీసుకొచ్చి వీళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా టీచర్లను, ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టినట్టు ఆనాటి ప్రభుత్వం. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అధ్యక్ష ఒకటేసారిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లందరూ కూడా బదిలీ చేసినాం అధ్యక్ష. వారికి ప్రమోషన్ కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఉదాహరణ చెప్తాను అధ్యక్ష, నా నియోజకవర్గంలో 8 మండలాలు ఉంటాయి అధ్యక్ష. 4 ట్రైబల్ టీచర్లు ఇవాళ ఎంఈఓలు అయ్యారు అధ్యక్ష. నేను గర్వపడుతున్నా అధ్యక్ష. ఇవాళ ప్రమోషన్ రావడం వల్ల నా జాతి వాళ్ళు 4 ఎంఈఓలు అయినారు అధ్యక్ష. కానీ మీరు ఇవాళ 10 సంవత్సరాల్లో ఒక్క ట్రాన్స్ఫర్ లేదు, 10 సంవత్సరాల్లో ఒక్క ఇవాళ ప్రమోషన్ ఇచ్చిన పాపన పోలే. కానీ మేము వీళ్ళ ట్రాన్స్ఫర్ అయినటువంటి టీచర్లందరినీ కూడా నేను టీచర్లు రివ్యూ చేసిన అధ్యక్ష. గతంలో చేసిన, మొన్న కూడా చేసిన అధ్యక్ష. ప్రతి తండలో ఇవాళ నా స్కూల్లో టీచర్ ఉన్న దగ్గర నేను గర్వపడుతున్నా. గిరిజన బిడ్డగా నేను గర్వపడుతున్నా అధ్యక్ష. నా తండలో ఉన్న ప్రతి స్కూల్లో
ఇవాళ ప్రభుత్వ టీచర్ వచ్చిండు, అది మా పిల్లలకి వాళ్ళ భవిష్యత్ కొరకు అక్కడ వస్తుందని మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. కానీ వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ స్కూల్స్ అన్ని మూతపడ్డాయని ఈ ప్రభుత్వాన్ని ఆపరేట్ చేసినండి వాళ్ళు చేసి ఇవాళ కేవలం అధ్యక్ష ఈ ప్రభుత్వంలో కేవలం రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగతమైనటువంటి కక్ష అధ్యక్ష. వాళ్ళకి ఎందుకంటే కలలు కన్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కేసీఆర్ ఇక్కడ కూర్చొని పరిపాలన చేయని కళలని వాళ్ళ కళలన్నీ ప్రజలంతా కలగా మగిలి చేశారు. అందుకు రేవంత్ రెడ్డి గారి మీద కక్ష పట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళు వ్యక్తిగతమైన ద్వేషం పెంచుకున్నారు. ఒక నాయకులకు ఎప్పుడైనా వ్యక్తిగత ద్వేషం ఉండొద్దు అధ్యక్ష. పరిపాలించేది కానీ ప్రతిపక్షం ఉండే నాయకులకు ప్రజల పట్ల కానీ నాయకుల పట్ల కానీ పార్టీ పట్ల కానీ వ్యక్తిగతమైన కష్టాలు ఉన్నాయి సార్. కానీ ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దేశం పెంచుకున్నటువంటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఒక నిజంగా ప్రభుత్వంలో ఏమన్నా తప్పిదాలు జరిగితే ఒక మేమందరం కూడా నిజంగా అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారు ఇక్కడ కూర్చుంటే మేము కూడా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మంచి సలహాలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలకు పేదలకు ఎంత మేలు జరుగుతాయని గర్వపడేవాళ్ళం అధ్యక్ష. కానీ అధ్యక్ష కేవలం ముఖ్యమంత్రి సీటు నాకు మాత్రమే పరిమితం, యువతలకు పోతే నేను ఇట్లా కూర్చోలేనని ఇవాళ ఫామ్ హౌస్లో కూర్చుండడం చాలా దురదృష్టం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజంగా ఎంతో బాధపడుతున్న సంఘటన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, నోటిఫికేషన్ల కోసం ఎంతమంది విద్యార్థులు ఇవాళ ధర్నాలు చేసినారు, ఎన్ని ధర్నాలు జరిగినాయి. ఉద్యోగ నోటిఫికేషన్ మీద అధ్యక్ష వీళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఆనాటి తెలంగాణ విద్యార్థుల అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి విద్యార్థుల బలిదానాలు, ఈ విద్యార్థుల బలిదానాలు చూసే ఒక తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు అధ్యక్ష. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చినా కూడా అధ్యక్ష ఆ నోటిఫికేషన్ కోసం విద్యార్థులు పోరాటం చేసి ఇచ్చినారు అధ్యక్ష. వీళ్ళు నోటిఫికేషన్లు కావాలని పోరాటం చేస్తే నోటిఫికేషన్ ఇచ్చినారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాస్తే కూడా ఏం చేసిన అధ్యక్ష వీళ్ళు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఒక దేవాలయం లాంటిది అధ్యక్ష. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఉద్యోగాలు నియమించే పెద్ద గొప్ప వ్యవస్థ అధ్యక్ష. కానీ అటువంటి వ్యవస్థను మరి వాళ్ళ దిగజార్చి ఎగ్జామ్లు పెట్టినా కూడా అందులో అవినీతమైనటువంటి విధంగా వాళ్ళ భవిష్యత్తును చెడగొట్టింది కదా అధ్యక్ష వీళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఇవాళ అధ్యక్ష ఈ ప్రభుత్వం అధ్యక్ష నిజంగా గొప్పగా ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మళ్ళీ పరీక్షలు రాసినాం, పరీక్షలు రాపియడమే కాదు అధ్యక్ష ఇవాళ నియామకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి మొట్టమొదటిసారిగా ఒక్క సంవత్సరంలో 57,000 ఉద్యోగాలను ఇచ్చింది ఈనాటి ఈ ప్రభుత్వం. అందుకనే ఇవాళ అధ్యక్ష మీరందరూ చూస్తున్నారు, వీళ్ళందరూ అనుకుంటున్నారు అధ్యక్ష మేము చాలా గొప్పగా మాట్లాడితే తెలంగాణ విద్యార్థులు మమ్మల్ని బాగా నమ్ముతారు అని అనుకుంటున్నారు అధ్యక్ష వీళ్ళు. కానీ ఇవాళ ఎక్కడైనా చూడండి అధ్యక్ష మీరు ఎక్కడైనా మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఎక్కడైనా ఒక విద్యార్థి రోడ్డు మీదకి వచ్చిన ఒక్కదారి చూపించండి అధ్యక్ష. అది మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళ ఉద్యోగాల నియామకాలు జరిగాయి, అందులో అవినీతమైన నియామకాలు జరిగినాయి, నోటిఫికేషన్ రద్దయినాయి, అదేవిధంగా పేపర్ లీకేజ్ అయినాయి. అదేవిధంగా అధ్యక్ష ఒకసారి చూసిన అధ్యక్ష నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఇంటర్మీడియట్ పిల్లలు అధ్యక్ష పేపర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్మీడియట్ పిల్లలు అంటే మా కూడా చిన్న చిన్న పిల్లలు చాలా మంది పిల్లలు ఉన్నారు అధ్యక్ష. కడుపు కోత అధ్యక్ష తల్లిదండ్రుల కడుపు కోత ఎంత ఉంటుందో మరి బాగా తెలిసి ఉండాలి వాళ్ళందరికీ అధ్యక్ష. చిన్న చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోతే కనీసం పరామర్శించలేదు అధ్యక్ష వీళ్ళు. కనీసం దురదృష్టం ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది అధ్యక్ష. పిల్లలు నువ్వు హాస్టల్లో పోయి వాళ్ళ గురుకులాల్లో పిల్లలు చనిపోయారని చెప్తున్నావు కదా, ఆ రోజు ఇంటర్మీడియట్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే మీ సంస్కారం ఏం పోయింది అధ్యక్ష? ఏమైంది మీ సంస్కారం ఆ రోజు? ఆ చిన్న పిల్లల తల్లిదండ్రులు కడపకపోతే ఇలా మిమ్మల్ని ఆడ కూర్చోబెట్టింది అధ్యక్ష. ప్రజలు బాగా ఆలోచన విఘ్నులు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అందుకని ఆ రోజు మీరు ఆడ కూర్చొని ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఆ స్థానంలో ఉండి
తెలంగాణ పిల్లలు చనిపోతే ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళ కనీసం పరామర్శించే వాళ్ళ ప్రభుత్వం ఎవరు కూడా పరామర్శించాలి అధ్యక్ష. ఇటువంటి ప్రభుత్వం ఆనాటి పార్టీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతికమైన హక్కు హరీష్ రావు గారికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అంబేద్కర్ విగ్రహం గురించి చాలా గొప్పగా మాట్లాడారు అధ్యక్షులు, చాలా గొప్పగా మాట్లాడారు అంబేద్కర్ విగ్రహం గురించి. గ్రూప్ కానీ నోటిఫికేషన్ ఇచ్చినాం, ఇలా ఉద్యోగాలు నియామకం 57,000 ఉద్యోగాలు ఇచ్చినాం కాబట్టి ఇవాళ ఈ యొక్క రాష్ట్రం, అందుకనే ఈ రాష్ట్రంలో ఇవాళ ఎవరు కూడా ఒక విద్యార్థి చదువుకుంటున్నారు అధ్యక్ష. యూనివర్సిటీలో మాకు నోటిఫికేషన్ ఇప్పుడే ఇయ్యకనే రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. చాలా మంది అనుకుంటున్నారు ఈ సమయం సరిపోతున్నది అధ్యక్ష విద్యార్థులకు, మీరు నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ వేస్తారు, మాకు చదువుకోవడానికి కొంత సమయం అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మా యొక్క చదువుకు అవకాశం ఇవ్వని ప్రభుత్వాన్ని చేస్తున్నది ఈనాటి విద్యార్థుల అధ్యక్ష. అందుకనే ఇవాళ ప్రభుత్వ నియామకాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈనాటి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి ముందుకెళ్తుంది అధ్యక్ష. ఇక అంబేద్కర్ విగ్రహం గురించి హరీష్ రావు గారు చాలా గొప్పగా చెప్పినారు అధ్యక్ష. తాళం వేసాడు అదే చెప్తున్నాడు అధ్యక్ష. అంబేద్కర్ అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాత సార్, వారి చలవలే మీరు కానీ మీరు అక్కడ కూర్చొని నేను ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళు వారి రాజ్యాంగం రచించిన వాళ్ళే కూర్చున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి సీట్ కూడా వారి రాజ్యాంగం రచించిన వాళ్ళనే కూర్చున్నారు అధ్యక్ష. భారత రాజ్యాంగం నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ ఈ గ్రామంలో తెలంగాణ వచ్చింది కూడా వారు రాసినటువంటి రాజ్యాంగ పండుగ. ఈ రాష్ట్రంలో అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి మనం చూసినాం అధ్యక్ష. నేనైతే ముగ్గురు ముఖ్యమంత్రిని చూసినా, అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని చూసినాను, ఎన్టీ రామారావు గారిని చూసినాను, కొంత రాజకీయాలు అప్పుడు యాక్టివ్ స్టూడెంట్గా ఉన్నాను అధ్యక్ష. చంద్రబాబు గారు ఉన్నప్పుడు నేను జడ్పీటీసీ అధ్యక్ష. తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్న రాజశేఖర్ గారిని చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను, రోషా గారిని చూసినాం, అందరూ చూసినాం. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారిని కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఇంతమంది ముఖ్యమంత్రులు అంబేద్కర్ జయంతి నాడు వర్ధంతి నాడు అధ్యక్ష ఆ ట్యాంక్ బండి మీదకి వచ్చి దండ వేసి వారికి గౌరవించేది అధ్యక్ష. ఏ ముఖ్యమంత్రి ఉన్న అధ్యక్ష, ముఖ్యమంత్రి గౌరవించేది, ప్రతిపక్ష పార్టీలు గౌరవించేది, ప్రతి ఒక్కరూ నాకు తెలిసి విగ్రహం అక్కడ ఒక్కడే ఉండేది అనుకున్నా ట్యాంక్ బండి మీద. ఆ విగ్రహాన్ని 10 సంవత్సరాల అధ్యక్ష ఎవరో కట్టిన విగ్రహం అనుకుంటారా, లేకపోతే అంబేద్కర్ నేనెందుకు దండ వేయాలనుకున్నా తెలియదు అధ్యక్ష, నాకు తెలియదు. కానీ 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆ స్టాచ్యూ దండ వేయలేదు అధ్యక్ష. వీరు అంబేద్కర్ విగ్రహానికి ఒక్కరోజు కూడా, కేవలం 10 సంవత్సరాలు దండ వేయకపోగా ఆ విగ్రహం కట్టి నాకు ఒక్కనాడు వేసాను అంతే. మళ్ళా ఇది విగ్రహం కట్టిన తర్వాత ఒక్కరోజు దండ వేసి తప్ప 10 సంవత్సరాల్లో అంబేద్కర్ని గౌరవించిన వ్యక్తి వీళ్ళు అధ్యక్ష, మేము కాదు. అంబేద్కర్ పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రతి అంబేద్కర్ జయంతికి, అంబేద్కర్ వర్ధంతికి ఇవాళ దండేసే సంస్కృతి మాది, ప్రభుత్వం మాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ అందుకే అధ్యక్ష వీళ్ళు ఇంకో మాట అన్నారు అధ్యక్ష, గిరిజనులను ఆత్కడి వేసారు, జైలుకి పంపినారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఏదో చెప్తున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష గిరిజనులు ఖమ్మం జిల్లాలో ఆత్కడి వేసింది? ఎవరు అధ్యక్ష ఆత్కడి వేసింది? జైలుకి వేసి సంఖ్యలు వేసి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు 2 ఆత్కళ్ళు వేసి నడిపించి తీసుకుపోయింది ఆనాటి ప్రభుత్వం కాదు అధ్యక్ష. అదేవిధంగా హుజూర్ నగర్లో అధ్యక్ష, హుజూర్ నగర్లో వీళ్ళ శాసనసభ్యుడు అధ్యక్ష, ఇప్పుడు ఆయన దాంట్లో లేదు అధ్యక్ష, ఆయన బీజేపీ పోయింది, పార్లమెంట్ పోటీ చేసిండు. సైదిరెడ్డి అని పేరు చెప్పాలవుతుంది నాకు తెలియదు అధ్యక్ష, ఒకవేళ వారు లేని సమయంలో పేరు చెప్పకుండా ఆనాటి ఉన్నట్లు ఆ శాసనసభ్యుడు అధ్యక్ష. ఏదైతే లంబాడికి సంబంధించిన భూముల పట్ల అధ్యక్ష, సుమారుగా 400 ఎకరాల భూమి అధ్యక్ష, అనేక సంవత్సరాలుగా లంబాడీలు అక్కడ సాగులు ముంపునే గురైనటువంటి ఆ గ్రామాల్లో వాళ్ళ భూములు సాగు చేసుకుంటారు అధ్యక్ష. వాళ్ళ మీద దాష్టికమైనటువంటి దాడి చేసిన అధ్యక్ష. వందలాది మంది రౌడీలు, పోలీసులు దాష్టికమైన దాడి చేసి ఆ లంబాడీలు ఎలగొడితే మొన్న మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రైతులను పొలాలను పంపినాం అధ్యక్ష. ఆనాడు ఆ రోజు చేసినట్టు లంబాడీ మీద దాడి చేసింది మీరు కదా. ఇవాళ ఎస్సీల అధ్యక్ష, ఇవాళ మీరు ఇసుక టాటర్ల కింద, ఇసుక బండ్ల కింద ఎవరితో సిరిసిల్లలో దొక్కించిన అధ్యక్ష, నేరళ్ళలో. ఇవాళ ఆ రోజు మీరు ఎస్సీలు పిల్లలు గుర్తు రాలేదు అధ్యక్ష, కానీ సంసారాన్ని కూడా పనికి రాకుండా చేశారు అధ్యక్ష. వాళ్ళను దళిత పిల్లలు అధ్యక్ష, పాపం వాళ్ళ విద్యుత్ శాఖలు కొట్టారు పోలీసులతోటి. ఇదా వాళ్ళ ఎస్సీల గురించి మీరు మాట్లాడేది? ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి లేదు అధ్యక్ష. ఇక వాళ్ళ సంస్కారం అంతే. అందుకనే
మీరాకుమారి గారు తెలంగాణ మీ స్థానంలో వారు అక్కడ పార్లమెంట్లో కూర్చొని వారి యొక్క హస్తాలతోటి మనకు తెలంగాణ ఇచ్చింది అధ్యక్ష. ఆ మీరాకుమారి గారు వారు దళిత సోదరులు కాబట్టి ఒక దళిత నాయకురాలుగా మాజీ స్పీకర్గా వారిని మందలించామని పోదామంటే వారికి పర్మిషన్ ఇవ్వాలి అధ్యక్ష. అంటే వీళ్ళ సంస్కారం ఎంత గొప్పగా ఉందో వీళ్ళు సంస్కారం గురించి కాంగ్రెస్ పార్టీ నేర్పాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇక ముస్లింల గురించి గొప్పగా చెప్పాను ఇప్పుడు అది ఉర్దూలో మాట్లాడి నాకు అది రాదు సార్, ఆ భాష రాదు నాకు, ఎందుకంటే మేము ఊర్లలో పుట్టినాం కాబట్టి నాకు అది పెద్ద రాదు అధ్యక్ష. అధ్యక్ష మైనార్టీల గురించి అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అధ్యక్ష ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు 12% ఇస్తున్నారు అధ్యక్ష. 12% ఇస్తాం మేము అధికారం లాగానే చెప్పినాం. ఎక్కడ పోయింది అధ్యక్ష 12% ముస్లింలకు మైనార్టీలకు సంబంధించి? నిజంగా మైనార్టీ గురించి మాట్లాడితే అధ్యక్ష ఎస్సీలు గిరిజనులు మనం ఏ విధంగా అయితే ఆర్థికంగా ఇంత ఇబ్బంది పడుతున్నాం అంతకంటే ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కులాలు అంటే ముస్లింలు అధ్యక్ష. మనం అందరం గ్రామాలు చూస్తాం, ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉంటారు, పండ్ల బండ్లు అమ్ముకుంటారు, చాలా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు అధ్యక్ష. వాళ్ళకు 12% రిజర్వేషన్ మీ 12% రిజర్వేషన్ ఇటుపోయింది. మేము చిత్తశుద్ధితోటి ఆ రోజు ప్రభుత్వం కోర్టు పోయినా మళ్ళీ కోర్టు పోయి మేము నిలబెట్టుకొని ఇప్పటివరకు దాన్ని అమలు చేస్తుంది ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. మీరు 12% రిజర్వేషన్ ముస్లింలకు అమలు చేయలే. వాళ్ళ సంక్షేమ కొరకు మీ బడ్జెట్ కూడా చూసారు. బడ్జెట్లో మా డిప్యూటీ సీఎం గారు చెప్తారు అధ్యక్ష మీరు 10 సంవత్సరాల్లో ఎంత కేటాయించారు, ఈ సంవత్సరంలో మేము ఎంత కేటాయించారు మైనార్టీకి సంబంధించి ఈ ప్రభుత్వం తెలియజేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సర్పంచుల ఆత్మహత్యల గురించి మాట్లాడారు అధ్యక్ష. వారు సర్పంచుల ఆత్మహత్యలు, సర్పంచులు ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష? అధ్యక్ష వాళ్లకు రావాల్సినటువంటి బిల్లులు ఏక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అధ్యక్ష అనేక మంది సర్పంచులు ధర్నాలు చేసి రోడ్ల మీదకి వచ్చి నిరాహారాలు చేసి వాళ్ళ కేసులో పాలు చేసినాక చాలామంది తీసుకున్నటువంటి అప్పులు అధ్యక్ష అప్పులు కట్టలేక ఆత్మగౌరవంతో సర్పంచ్ అయి ఉండి అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంది మీ ప్రభుత్వంలో కాదా అధ్యక్ష? రికార్డు చేయండి అధ్యక్ష, ఇవాళ ఉంటుంది మీరు చెప్పండి. ఆత్మహత్యలు చేసుకుంది వాళ్ళ ప్రభుత్వంలో అధ్యక్ష. వాళ్ళ ప్రభుత్వంలో ఆత్మహత్య చేసింది సర్పంచ్కి అనేక మంది ఆత్మహత్య కారణమైంది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు అధ్యక్ష. ఇక రోడ్ల గురించి చెప్పిన అధ్యక్షులు రోడ్ల గురించి చెప్పినప్పుడు మన పేరు తీసుకుంటే ప్రశాంత్ రెడ్డి గారు అన్ని మండలాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ మొత్తం రోడ్లు వేసినామని చెప్పినారు. నోటు కూడా చేసుకోవచ్చు ఎవరైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అధ్యక్ష నా దేవరకొండ నియోజకవర్గం, దేవరకొండ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ హెడ్ క్వార్టర్, అక్కడి నుంచి నల్గొండ పోవాలి అధ్యక్ష. 60 కిలోమీటర్ అధ్యక్ష. మండల కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ నుంచి నల్గొండ హెడ్ క్వార్టర్ అధ్యక్ష పోయింది. ఇప్పుడు పోదాం అధ్యక్ష ఇక్కడ నుంచి బండి తీసుకొని చక్కగా పోదాం. మా బీజేపీ నాయకులు మహేశ్వరుడు మా మిత్రులు ఆయన కూడా తీసుకొని పోదాం. అందరు ప్రతిపక్షాలు తీసుకోవాలి. మీరు నిజంగానే అది డబల్ రోడ్ ఉంటే నేను ముక్కు నెలకు రాసా అధ్యక్ష. ఈ అసెంబ్లీలో నేను ముక్కు నెలకు రాసా అధ్యక్ష. పోవడానికి బండిలు పోవడానికి కనీసం వెహికల్ పోవడానికి అవకాశం లేదు అధ్యక్ష. ఇవాళ నేను అబద్ధం చెప్పాను అధ్యక్ష. నేను వాస్తవాలు ఉంటే వాస్తవాలు కూడా ఒప్పుకుంటా, నేను ఏదైనా తప్పున్నా తప్పని ఒప్పుకుంటా అధ్యక్ష. నాకు కొంత అలవాటు ఉంది అధ్యక్ష. ఇవాళ ఇక్కడ చెప్పినటువంటి హరీష్ రావు గారిని ప్రతిపక్ష పార్టీలు అందరినీ తీసుకొని పోదాం. లేకపోతే ఇక్కడ ఉన్న మీ పార్టీ నాయకులను అడగండి. దేవరకొండ నియోజకవర్గం నుంచి నల్గొండ హెడ్ క్వార్టర్ డబుల్ బెడ్రూమ్ అయిందా అని తెలుసుకోండి. లేకపోతే డిండి హెడ్ క్వార్టర్ నుంచి నల్గొండ డబుల్ బెడ్రూమ్ అయిందని తెలుసుకోండి, డబుల్ రోడ్ అయిందని తెలుసుకోండి. అదేవిధంగా చందంపేట నుంచి నీకు నల్గొండ డబుల్ రోడ్ అయిందని తెలుసుకోండి. అదేవిధంగా లేకపోతే చింతపల్లి నుంచి పోయిందని తెలుసుకోండి. నా నియోజకవర్గంలో ఒక్క మండలం నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి డబుల్ రోడ్ లేదు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. నేను అబద్ధం చెప్పాను అధ్యక్ష. కావాలంటే ఇప్పుడు అసెంబ్లీ వాయిదా పడగానే వీళ్ళందరినీ తీసుకొని పోతే నాతో పాటు రండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఇవాళ మా R&B మినిస్టర్ అయినాక, మా వెంకరెడ్డి గారు R&B మినిస్టర్ అయినాక అధ్యక్ష అక్కడ ప్రజల యొక్క కష్టాలు తీసుకొని నేను చాలాసార్లు ఆయన రిక్వెస్ట్ చేస్తే కనీసం ఆ నల్గొండ నుంచి మల్లేపల్లి వరకు రిపేర్ చేయించాను అధ్యక్ష. ఇప్పుడు రిపేర్ చేయించాం. అది భవిష్యత్ రోడ్ అధ్యక్ష. అది నేషనల్ రోడ్ చేయడానికి మా గౌరవ మంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు, నేషనల్ హైవే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది డబుల్ బెడ్రూమ్ మీరు డబుల్ రోడ్ల గురించి మేము మాట్లాడుతుంటాం అధ్యక్ష. ఈ అధ్యక్ష ఆఖరిగా వీళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో లాఠీ ఛార్జీలు విద్యార్థుల పైన లాఠీ ఛార్జీలు యూనివర్సిటీలలో వాళ్ళ యొక్క బంధింగ్ చేసి వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అధ్యక్ష ఒక్కొక్కసారి లిస్టు తీసే అధ్యక్ష. మీ తెలంగాణ రావడానికి మీరు ఈ కుర్చీలో కూర్చోవడానికి
కారణమైనటువంటి విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించే ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి వందల కేసులు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కోల్పోయినారు. ఇలా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా పోయినాయి. అనేకమైన అక్రమ కేసులు బనాయించింది ఆనాటి ప్రభుత్వం. కానీ ఈనాడు కేవలం మాటల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష ధర్నా చౌక్ కూడా తీసేసారు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ఇక ప్రజాస్వామ్యం అనేది లేనిపోయింది 10 సంవత్సరాలు. ఓసారి పెద్దలు జానారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, తొంగరెడ్డి గారు సార్ ఇదే ఎస్ఎల్బీసీ పోదామని వచ్చారు సార్ అధ్యక్ష. మా జానారెడ్డి గారు జనరల్ ధర్నాకు రాదు అధ్యక్ష వారు ఇప్పుడు. కానీ ఆ రోజు ఎందుకు నేను కూడా వస్తాను వచ్చిండు అధ్యక్ష. వాడిని మాల్ ఇంట్రెస్ట్ని అరెస్ట్ చేశారు అధ్యక్ష. కేసు ఉంది అధ్యక్ష, తీసుకొచ్చి ఏమంటే ఇస్తా. జానారెడ్డి గారితో సహా వెంకటరెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ గారిని అరెస్ట్ చేశారు. నేను మిగతా మా డీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయకనందైనా దేవరకొండ అరెస్ట్ చేశారు. ఆ ప్రాజెక్టు చూద్దామని పోతే అధ్యక్ష డబ్బులు కేటాయిస్తలేరు, ఒకసారి ప్రాజెక్టు చూద్దాం. వీళ్ళు అక్రమ కేసుల గురించి మాట్లాడేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు కోదరా ఉద్యమకారులు పాపం వీళ్ళు ఓ దశలో ఈ ఉద్యమాన్ని నడిపించి ఒక ఉద్యమాన్ని ఎత్తేసి అధ్యక్ష. వీళ్ళు కొంచెం ఇంట్లో పడుకోరు, నిద్రపోయే టైంలో ఆయనే లేపిండి అధ్యక్ష. వీరు మంచిగా ఆయన నిద్రపోయే టైంలో ఇక వస్తే వారిని తెలంగాణ లేకపోతే పోటీ వదిలిపోయే టైంలో కోదండరామ్ గారు లేవి ఉద్యమాన్ని తీసుకొచ్చిండు అధ్యక్ష. వారిని కూడా ఇంట్లో తలుపులు కూడా కొట్టారు అధ్యక్ష. పాప ఆయన నక్సలేటా లేకపోతే ఆయన ఉగ్రవాదే, ఆయన ఇంటికి పోయి కేసులు పెట్టారు అధ్యక్ష. వీళ్ళు అటువంటి నాయకులు అధ్యక్ష వీళ్ళు. ఈ అధ్యక్ష ఆఖరిగా వీరు మాట్లాడేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు చాలా భయంకరంగా మాట్లాడుతూ ఏదో అన్నాడు సార్ అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని చెడగొట్టింది ఎవరు అధ్యక్ష? తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని, తెలంగాణ భాషని, యాసని వాళ్ళ స్వార్థం కోసం వాడుకొని కనీసమైన సంస్కృతి లేకుండా చేసింది వారు అధ్యక్ష. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు వారే అధ్యక్ష. కేసీఆర్ గారి తెలంగాణ భాష అందరికీ మన తిట్లు నేర్చుకునే భాష నేర్పింది కేసీఆర్ గారు అధ్యక్ష. ఆయన బండి సంజయ్ గారు పాపం ఎక్కడో బయట మాట్లాడిన మంత్రి గారు మాట్లాడే అధ్యక్ష చేయి నరికేస్తాడు అధ్యక్ష. నువ్వు గ్లాస్ అందించినారా, నీ చేయి నరికేస్తాడు అధ్యక్ష. నేను చూసిన అధ్యక్ష, టీవీలో రికార్డు చూడు మీరు. నేను అబ్బాయి చెప్పలేను అధ్యక్ష. నాలుక కోసేస్తా, నా మాంసల కోసం నేను తాటబెట్టి కొట్టేస్తా. ఒక ముఖ్యమంత్రి అధ్యక్ష, ఈ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన భాష ఇది. ఇలా రేవంత్ రెడ్డి గారి భాష గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ముందు ఈ రాష్ట్రానికి భాష నేర్పింది, యాస నేర్పి తెలంగాణ ప్రజలను చెడగొట్టింది వీరు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష. వీరందరూ తెలిసేద్దా. ఇవాళ మనం కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఒక ఫ్యామిలీ పైన అది ఎవరింట్లోకైనా కావచ్చు అధ్యక్ష, సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లలో కానీ అధ్యక్ష చాలా విపరీతమైనటువంటి దుర్భాషలు ఆడుతున్నారు అధ్యక్ష. మనం రాజకీయాల్లో ఉన్నాం అధ్యక్ష. మనం పని చేయకుంటున్నాం, ఇంక మనకు ఏమైనా వేరే ఉంటే నాయకులను విమర్శనం చేయవచ్చు అధ్యక్ష, తప్పేం లేదు. కానీ కుటుంబంలో ఉన్న ఫ్యామిలీని మొత్తం చేసి వాళ్ళను విపరీతమైనటువంటి అయితే తట్టుకోలేని పరిస్థితి తీసుకొచ్చినట్టు అన్ని కుటుంబాలు చాలా చూస్తున్నాం. అటువంటి పరిస్థితులు కుటుంబం నన్ను లాగినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వీళ్ళు సమర్థించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. రేపు మీ ఇంట్లోనో, మీ కేసీఆర్ ఇంట్లోనో మీకు మాట్లాడితే ఎట్లా ఉంటారా మీరు? ఏం భాష మాట్లాడుతున్నారు అధ్యక్ష మీరు? ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడే వారి బాధ, వారి ఆవేదన మీకు జరిగితే కానీ తెలియదు అధ్యక్ష. అది ఆ బాధ కష్టం. ఇవాళ ముఖ్యమంత్రి గారి నుంచి భాష గురించి మాట్లాడే ముందు మీ కుటుంబాల్లో ఆ బాధ కష్టం వస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఈ భాషని, యాసని తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా చెడగొట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఒక విపరీతమైన ఒక దుర్భాగ్యమైనటువంటి పరిస్థితులు తీసుకుపోయింది ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆనాటి ఉన్న పరిపాలకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకనే ఈ రాష్ట్రంలో ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాన్ని ఏదైతే ఈ రాష్ట్రంలో కనీసం 8 లక్షల కోట్ల అప్పులు కుప్పగా మార్చిపోయినటువంటి రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని, బడుగు బలహీన వర్గాల మైనార్టీలు, రైతు కూలీలు ప్రతి వర్గానికి మేలు చేయాలని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, బట్టి విక్రమార్ గారు మరి అద్భుతమైన ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈనాటి ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్న అధ్యక్ష. అందుకనే ప్రతిపక్షాలు మనం చెప్తున్నాయన్ని ప్రజలు కూడా వింటున్నారు. మనం ఎక్కువ బాగా స్పీచ్ ఇస్తాను, మనం గట్టి అబద్ధాలు అధ్యక్ష. వాళ్ళ వాస్తవాలకు నిజంగా అది వరం అధ్యక్ష, అందరికి రాదు అధ్యక్ష. అది దేవుడు గొప్పగా మన కేసీఆర్ కుటుంబానికి ఎట్లా ఇచ్చిండో ఆ వరం వాళ్ళకే ఇచ్చిండదు. నేను చాలా మంది చూసినా వారు ఎవరికి రాలేదు అధ్యక్ష. అది నేను చాలా మంది నాయకులను చూస్తున్నా ఎవరికి రాలే. ఆ కుటుంబానికి అబద్ధాలను కూడా అద్భుతంగా నిజంగా మాట్లాడే చిత్రీకరించే ఒక గొప్ప అవకాశం దేవుడు వాళ్ళకే ఇచ్చిండు అధ్యక్ష. కానీ ప్రతిసారి అమాయకులు కారే అధ్యక్ష ప్రజలు. ప్రతిసారి మీ అబద్ధ భాషను
ప్రజలు నమ్ముతారనే మాట మీరు ఏదైతే అనుకుంటారో అది మీ భ్రమ. ఎందుకంటే అందరూ నమ్మలేదు కాబట్టి మిమ్మల్ని అటు నుంచి ఇటు తీసుకుపోయారు. మీరు ఇంకా ఇట్లే మాట్లాడితే ఇటు నుంచి బయట తీసుకుపోయిన కార్యక్రమాన్ని కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలు చేస్తారని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిన గౌరవ డిప్యూటీ సీఎం గారికి అందుకు ముందే చెప్పిన. అందుకనే అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా చెప్పిస్తారు అధ్యక్ష, వాళ్ళకి ఏం చేస్తాం, మరి పార్టీలో ఉన్నప్పుడు తప్పదు. అందుకే ఇటువంటి గొప్ప ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇవాళ ఈ యొక్క బడ్జెట్ పైన నాకు మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన మీకు, మరి నాకు ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి నా దేవరకొండ నియోజక ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెచ్చు సెలవు తీసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు బడ్జెట్ మీద ప్రసంగించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మొన్న బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్